హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్. మలయాళ చిత్రం గ్రేట్ ఇండియన్ కిచెన్ చూసిన ఎవరికైనా నిమిషా సజయన్ ఈమె పేరు గుర్తుండే ఉంటుంది. చామన ఛాయ, కుదురైన ఆకృతి, నటన, తెలిసిన నేత్రాలు ఆమె ప్రత్యేకత. ముంబైలో పుట్టి పెరిగిన మలయాళంలో మలయాళ మారుతం సృష్టించింది. తమిళంలోనూ నటిస్తుంది ఈ చిన్నది. తెలుగు తెర కూడా ఆమె వైపు ఆశగా చూస్తుంది. ఓ ఫ్యాషన్ షూట్లో తన ముస్తాబు అద్దిరిపోయింది. ఈ భారతీయ పేరులో సజయన్ అనే పేరు ఒక పోషక పదం మరియు వ్యక్తిని ఇచ్చిన పేరు నిమిషాలతో సూచించాలి. నిమిషా సజయన్ ఒక భారతీయ నటి. ఆమె మరాఠీ మరియు ఆంగ్ల భాషా చిత్రాలతో పాటు మలయాళం మరియు తమిళ భాషా చిత్రాల్లో కనిపిస్తుంది. దిలీష్ పోతన్ దర్శకత్వం వహించిన తొండి ముత్యాలు దృక్సాక్షియం చిత్రంలో నిమిషా తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆమె ఒక కుప్రసిద్ధ పయ్యన్ మరియు చోళలో తన నటనకు గాను ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర చలనచిత్రం అవార్డును గెలుచుకుంది. ఆమె 2 ఫిలింఫేర్ అవార్డులను మరియు 1 సౌత్ మరియు 3 సీమా అవార్డులు పొందింది. నిమిషా కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన ఇంజనీర్ అయిన సజయన్ మరియు బిందు సజయన్ దంపతులకు ముంబైలో జన్మించారు. ఆమె తల్లి పూర్వీకుల ఇల్లు కొల్లాం జిల్లా పునలూరులో ఉంది. నిమిషా ముంబైలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నారు మరియు ముంబైలోని కేజే సోమయ్య కాలేజ్ నుండి పట్టభద్రురాలైంది. దిలీష్ పోతన్ దర్శకత్వం వహించిన తొండి ముత్యాలు దృక్సాక్షియం చిత్రంలో నిమిషా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె ఎడిటర్ బి అజిత్ మరియు రాజీవ్ రవి ఈధాలో ప్రధాన పాత్ర పోషించింది. మధుపాల్ దర్శకత్వం వహించిన వరు కుప్రసిద్ధ పయ్యన్ మరియు సనల్ కుమార్ శశిధరన్ దర్శకత్వం వహించిన చోళా చిత్రాలకు ఆమె 2019లో ఉత్తమ నటిగా 49వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. చోళా అనే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. 2021 ఆమె ది గ్రేట్ ఇండియన్ కిచెన్లో నటించింది. సినిమాతో పాటు ఆమె నటనకు మంచి ఆదరణ వచ్చింది. అదే సంవత్సరం ఆమె నయట్టు మరియు మాలిక్లలో ప్రధాన పాత్రలు పోషించింది. 2022లో ఆమె ఒక వరుతెక్కన్ తల్లు కేస్, ఇన్నాలే వారే మరియు స్వర్గంలో భాగమైంది. ఆమె రాబోయే చిత్రాలు తురముఖం మరియు చేరా. ఆమె విజయ్ యొక్క మిషన్ అధ్యాయం 1 అచ్చం ఎన్బొత్తుల్ ఇల్లయ్యే చిత్రం ద్వారా తమిళంలోకి అడుగుపెట్టింది ఈ భామ. అయితే ఆమె తమిళంలో విడుదలైన మొదటి చిత్రం చిత్త